మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనిషి జన్మించినప్పటి నుండి ఒక ఆలోచన ఎప్పటికీ అతన్ని వెంటాడుతూ ఉంటుంది. నేను ఉన్న ఈ భూమి, ఈ ఆకాశం, ఈ నక్షత్రాలు మాత్రమేనా లేక మరెక్కడో ఇంకా విస్తారమైనది ఉందా? ఈ ప్రశ్న వెనుక ఉన్న మర్మమే బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవాలనే తపన. బ్రహ్మాండం యొక్క విస్తృతి. బ్రహ్మాండం అంటే కేవలం మనం కంటితో చూసే ఆకాశం కాదు. ఇది అనంత విశ్వం. మనం రాత్రి ఆకాశంలో చూడగలిగేది కేవలం ఒక చిన్న చుక్క మాత్రమే. భూమి ఒక చిన్న గోళం. సూర్యుడు భూమికి వెలుగు ఇస్తున్న ఒక నక్షత్రం మాత్రమే. సూర్యుడి వంటి నక్షత్రాలు కోట్ల కొద్దీ గెలాక్సీలలో లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి గెలాక్సీలోనూ బిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశగంగలు ఉంటాయి. దీన్ని ఒకసారి ఆలోచిస్తే మనం భూమిపై చేసే ప్రతి పని ఎంత చిన్నదో గ్రహించవచ్చు. మన కంటికి కనిపించని లోకాలు. వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నది ఏమిటంటే ఈ బ్రహ్మాండం కేవలం భౌతిక పదార్థాలతో కూడినదే కాదు. 14 లోకాలు ఉన్నాయని చెప్పబడింది, భూలోకం నుండి సత్యలోకం వరకు. మన కంటికి కనిపించేది కేవలం భూలోకం మాత్రమే. మిగిలిన లోకాలు మన ఇంద్రియాలకు అందని పరిమళాలు, శక్తి రూపాలు. ఈ లోకాలన్నీ కూడా ఈ విశ్వం లోపలే ఉన్నాయి. శాస్త్రీయ దృక్కోణం. ఇప్పటి శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే బ్రహ్మాండం బిగ్ బ్యాంగ్ అనే మహావిస్ఫోటనం వల్ల పుట్టిందని. బ్రహ్మాండం ప్రతి క్షణం విస్తరిస్తూనే ఉందని. మనిషి ఇప్పటివరకు బ్రహ్మాండంలో కేవలం 5% పదార్థాన్ని మాత్రమే తెలుసుకున్నాడని, మిగిలినది డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ రూపంలో దాగి ఉందని. అంటే మనం చూస్తున్నది మొత్తం బ్రహ్మాండం కాదు. ఇది కేవలం ఒక చిన్న పేజీ మాత్రమే. ఆధ్యాత్మిక దృక్కోణం. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నది ఏమిటంటే ఈ బ్రహ్మాండాన్ని ఒకే ఒక్క మహాశక్తి, పరబ్రహ్మం సృష్టించింది. మనం కళ్లతో బయటకు చూసే ప్రయత్నం చేస్తే కేవలం నక్షత్ర సమూహాలు మాత్రమే కనిపిస్తాయి. కాని మనలోపల ధ్యానం చేస్తే అంతరిక్షమే మనలో ప్రతిబింబమై ఉంది అని గ్రహించవచ్చు. ఋషులు, మహర్షులు ధ్యానం ద్వారా ఈ విశ్వాన్ని అంతర్భావంగా దర్శించారు. వారు బయటికి చూసిన బ్రహ్మాండాన్ని కాదు, లోపల దాగి ఉన్న విశ్వాన్ని చూశారు. మనకు ఇచ్చే సందేశం. ఎప్పుడైనా ఈ పూర్తి బ్రహ్మాండాన్ని నిజంగా చూసామా? లేదు. మనం చూసేది కేవలం ఒక కోణం మాత్రమే. కానీ బ్రహ్మాండం అపారమైనది. ఇది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మన జీవితం చాలా చిన్నదైనా దానికి ఉన్న విలువ అపారం. ఈ విశ్వం ఎంత విస్తారమైనదో తెలుసుకున్నప్పుడు మనలోని అహంకారం తగ్గుతుంది. బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం బయట ఆకాశం చూడటం కాదు, మన లోపల ఉన్న విశ్వాన్ని తెలుసుకోవడం. కాబట్టి ఎప్పుడైనా ఈ పూర్తి బ్రహ్మాండాన్ని చూసారా అని ఎవరు అడిగితే నిజమైన సమాధానం ఏమిటంటే బయటికి కళ్లతో చూడలేము, కానీ లోపల మనసుతో చూసినవారే నిజమైన బ్రహ్మాండాన్ని అనుభవించారు. మీకు కావాలా నేను వేదాలలో చెప్పబడిన 14 లోకాల వివరాలు కూడా ఇందులో చేర్చి మరింత విస్తృతంగా వివరించమంటారా?